మందుమారానిగా బిరుదు కైవసం చేసుకుని లిక్కర్ రానిగా చరిత్ర తిరగ రాసిన కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఇక చెప్పుర్రి. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని అనుకున్నాం, కానీ నిన్న స్పీకర్ గారు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది చాలా దారుణంగా ఉంది. అసెంబ్లీ స్పీకర్ సార్ ఇచ్చిన తీర్పు అంత దారుణంగా మీకెట్లా అనిపించే మేడము? తెలుసు ఆ ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారని, అయినా సరే స్పీకర్ గారు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పడం అంటే నిజంగా కూడా చాలా దారుణం. రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే నేను బలంగా నమ్ముతున్నా. ఓహో, అట్లా చెప్తే మీకు ఇట్లా దారుణం అనాలనిపించిందా? మరి పార్టీలు మారిన ఎమ్మెల్యేల గురించి ఏం చెప్తారు మేడము? ఏ పార్టీలోంచి ఏ పార్టీలోకి వెళ్ళారు అన్నది కాదు, పార్టీలు మారినప్పుడు నైతికతను ప్రదర్శించాలి, రాజీనామాలు చేయాలి. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నేను రాజీనామా చేశాను. మీరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిర్రు, మంచి మనిషే. మీ అంత నికార్సైన లీడరు ఈ భూమండలం అంతా భూతద్దం పెట్టి ఎంకులాడినా దొరకరు. మరి మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి పార్టీకి మాత్రమే రాజీనామా చేసుడు కాదు, మీ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తే మీకు ఇంత పతార పెరుగు. మీరు ఇట్లా చెప్తే మంచిగా అనిపించు, అట్లా చేయకుండా ఇట్లా చెప్తే ఎట్లున్నదంటే రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మీరు ఎట్లా చూస్తుర్రో అర్థమవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.